హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి సువర్ణ వినోద్ రెడ్డి. ప్లీజ్ సపోర్టింగ్. మేము ముందుకు ఎందుకు వచ్చానంటే మీకైతే ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. ఆ రెసిపీ నేమ్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ. మీరు ఎంతమందికి వెజిటేబుల్ బిర్యానీ అంటే ఇష్టమో, మీరు ఎలా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే మాత్రం వెజిటేబుల్ బిర్యానీ అయితే మాత్రం ఎలా అయితే చేస్తాను. ఇవాళ ఎందుకు చేయాలి ఏంటి అనిపించిందంటే, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడైతే వర్షం కూడా పడుతుంది, బాగా కూల్గా, చాలా చల్లగా కూడా ఉంది. సర్లే అని చెప్పేసి ఇంక ఇంట్లో చూశాను. సరే ఫ్రైడ్ రైస్ చేద్దామంటే ఇంకా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఎగ్స్ ఇవేమి లేవు. సర్లే అని చెప్పేసి బిర్యానీ అయితే చేద్దాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. వెజిటేబుల్స్ ఉన్నాయి అని చెప్పేసి. నాకైతే బిర్యానీలో నెయ్యి అయితే మాత్రం ఎక్కువ ఉండాలండి. చాలా అంటే చాలా ఇష్టం. ఇంకోటి, నెయ్యి ఎక్కువ వేస్తే కనుక బిర్యానీ మాత్రం చాలా సూపర్గా వచ్చిద్ది, చాలా బాగుండిద్ది. నేనైతే మాత్రం నెయ్యి అయితే మాత్రం ఎక్కువగానే వేసుకుంటాను. వేసుకున్న వాళ్ళు మీరు తినేదాన్ని బట్టి మీరైతే నెయ్యి అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా పలావ్ దినుసులు మొత్తం కూడా వేసేసాను. నెయ్యి కొంచెం వెచ్చపడిన తర్వాత ఇంకా అవి వేసేసిన తర్వాత కొద్దిసేపు అది కూడా కొంచెం వెచ్చపడిన తర్వాత అప్పుడు నేనైతే ముందుగానే ఆనియన్స్, టమాటా, బంగాళదుంప, క్యారెట్ మొత్తం అయితే తురుముకొని పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని. ఇంకా అట్లా మొత్తం ఎంత కొంచెంసేపు ఇది వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టిద్ది. పలావ్ దినుసులు మొత్తం అన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి. నేనైతే మాత్రం ముందుగానే పక్కనే మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. అవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేయాలి. పచ్చిమిర్చి ఏంటంటే బారుగా కొయ్యాలి. బారుగా కోస్తే ఇంకా మంచిగా ఉండిద్ది బిర్యానీలోకి. కొంతమంది ఏంటంటే కొయ్యకుండా పచ్చిమిర్చితో పలంగా అట్లా కాయ పలంగా వేసేస్తారు. నేనైతే బారుగా అయితే రెండు ముక్కలుగా అయితే మాత్రం కోస్తాను స్ట్రైట్గా. ఇంకా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత కొద్దిసేపు అవి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇంతలో మా అక్క వాళ్ళ పాప వచ్చేసి, చిన్నమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని అంటుంది. నేను అన్నాను, తల్లి బిర్యానీ చేస్తున్నారా నీకోసం అంటే, నా కోసం చేస్తున్నావా చిన్నమ్మ అంటే, అవునరా తల్లి మీకోసం చేస్తున్నా అని చెప్పేసి నేను చెప్పాను. ఇంక తను వెళ్ళిపోయి వాళ్ళ చెల్లితో ఏమంటుందంటే, దేవా చిన్నమ్మ మన కోసం బిర్యానీ చేస్తుంది అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా చెప్పుకుంటుంది. వాళ్ళ చెల్లేమో అబ్బా అని చెప్పేసి వాళ్ళ చెల్లి చాలా చాలా సంతోషపడుతుంది. ఇంకా మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి. ఏంటంటే అమ్మ ఏదైనా చేస్తుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అక్క ఇదిగో అమ్మ ఇది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి. ఇంకోటి, మన అక్క వాళ్ళతో చెప్పిందే కాకుండా మన ఫ్రెండ్స్తో కూడా చెప్పుకుంటాము. ఆడుకోవటానికి వెళ్తాం కదండి. అప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఇది చేస్తుంది, మేము వెళ్ళేసరికి ఏదో చేసి ఉంచిద్ది, మేము తినాలి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇంకా అలాగా మనం మొత్తం టమాటాలు, బంగాళదుంప, ఆనియన్స్ మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అవి మొత్తం కూడా అట్లా కలితిప్పుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏంటంటే మూత అనేది పెట్టేసేయాలి. అయితే హైలో మాత్రం పెట్టకూడదు, సిమ్లోనే పెట్టేసి అది వేపాలి, మూత పెట్టేసేయాలి. ఎందుకంటే హైలో పెడితే కింద అనేది అడుగంటిపోయిద్ది. మనం 10 మినిట్స్కి లేదా 5 మినిట్స్కి అలా మూత తీసుకొని అది మొత్తం మళ్ళీ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అలా నేనైతే కొద్దిసేపు అట్లా వేగిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంక నేను పక్కన ముందుగానే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. చాలా వరకు ఏంటంటే బిర్యానీలో కారం అయితే మాత్రం వేరు, నేనైతే మాత్రం కారం వేస్తాను. ఇంకా మనం అట్లా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసాను, ఎందుకంటే ఆ నాన్న వాళ్ళు అంత ఘాటు తినరు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం వేసాను. అదే మా హస్బెండ్ వాళ్ళకైతే ఘాటు అయితే మాత్రం ఎక్కువ వేయాలి. ఇంక అప్పుడు ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువ వేస్తాను. ఇంకోటి కారం కూడా ఎక్కువ వేస్తాను. ఇంక మా అమ్మగారు కూడా కారం అయితే వేరు, నేనైతే మాత్రం కారం వేస్తాను. వేసుకునే వాళ్ళు బట్టి, అంటే స్పైసీగా కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదు మీడియంలో నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే మీరు ఎట్లాగో పచ్చిమిర్చి వేస్తారు కాబట్టి కారం వేయాల్సిన అవసరం ఉండదు. ఇది నేనైతే మాత్రం సరిపడా అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువగా మళ్ళీ ఇంకా ఘాటు ఎక్కువైతే నానైతే తినరు. ఇంక అందుకనే నేనైతే కొంచెమే కారం వేస్తాను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు అది అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే నేనైతే సరిపడా వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ అయిందంటే మాత్రం మొత్తానికి మోసం వచ్చిద్ది కదండి. ఇంక మనం ఏంటంటే ఎసరు పోస్తాం కదండి. అప్పుడు ఎసరు పోసినప్పుడు కొంచెం అది ఎసరు మరుగుతున్నప్పుడు ఏంటంటే సాల్ట్ అనేది మొత్తం కూడా మిక్స్ అయ్యిద్ది కాబట్టి అప్పుడు మనం చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. నేనైతే ఒక చెంచాడు కారం అయితే వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే 2 స్పూన్లు కారం వేసుకోవచ్చు.
అది పచ్చిమిర్చి మంటను బట్టి మీరు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి ఓసారి బాగా ఘాటు ఉండిద్ది. నేనైతే ముందుగానే ఒక 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. గ్లాస్‌కొచ్చి రైస్‌కి వచ్చేసి గ్లాసున్నర వాటర్ పోయాలి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయితే మీరు రైస్ అయితే తీసుకున్నారో ఆ గ్లాస్‌తో గ్లాసున్నర వాటర్ అయితే వేయాలి. నేనైతే మొత్తం 4.5 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకున్నాను. మీరు దాన్ని బట్టి కొలత మాత్రం కరెక్ట్‌గా వేస్తేనే మీకు రైస్ అనేది మంచిగా కుక్ అయ్యిద్ది. మీకైతే మంచిగా వచ్చిద్ది బిర్యానీ. మీకు ఎసరు ఎక్కువైనా ఎసరు తక్కువైనా సరే మీకు అనేది బిర్యానీ అనేది ఖరాబ్ అయిపోయిద్ది. మీకు అనేది కరెక్ట్‌గా రాదు. రైస్ అనేది ఉడకదు, లేదా బాగా మెత్తగా ఉడికిపోయిద్ది. అట్లా మెత్తగా ఉడకకుండా ఇటు గట్టిగా ఉండకుండా మంచిగా ఉండాలంటే ముందుగా అయితే మాత్రం మనం ఫస్ట్ ఏంటంటే కొలతలు అయితే మాత్రం సరిగ్గా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే రైస్ అనేది ముందుగా నానబెట్టేస్తారు, మంచిగా ఉడికిద్ది అని చెప్పేసి, మగ్గిద్ది రైస్ అనేది అని చెప్పేసి. నేనైతే మాత్రం అలా చేయను. ఎందుకంటే అప్పటికప్పుడు కడిగేసి అప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం నానబెట్టినప్పుడు రైస్ దీంట్లో వేసినప్పుడు ఏంటంటే రైస్ అనేది ఇరిగిపోయిద్ది. అందువల్ల నేనేం చేస్తానంటే ముందుగానే అయితే నానబెట్టను. అట్లా మనకి ఎసరు మరుగుతున్నప్పుడు ఫస్ట్ మీరు ఏంటంటే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు అంటే ఫస్ట్లో మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అదే ఎక్కువైందంటే మనం ఏం చేయలేం కదండి, లాస్ట్కి అసలు తినలేము మనం ఫస్ట్ ఏంటంటే. అందుకని నేనైతే సాల్ట్ అయితే తక్కువే వేసాను. ఇంకా మా ఫాదర్ కోసం అయితే మాత్రం ఘాటు కానీ సాల్ట్ కానీ మొత్తం తక్కువే వేస్తాను నేను. ఇంకా అలా ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఉన్న ఇంకా మంచిగా ఉండిద్ది పుదీనా ఉంటే. ఇంకా ఇంట్లో అప్పటికప్పుడు అనుకున్నాను కాదండి నేను, ఇంకా ఇంట్లో ఉన్న వాటిని బట్టి ఎట్టగొట్ట అడ్జస్ట్ చేసేద్దాంలే అని చెప్పేసి అట్లా ఇంట్లో ఉన్న వాటిని బట్టి చేసేసాను నేనైతే. ఇంకా అట్లా ఎసరు బాగా మరిగిన తర్వాత మీరు రైస్ అనేది కడిగి పక్కన పెట్టుకుంటారు కదా, ఆ రైస్లో కూడా వాటర్ రాకుండా మీరు, ఎందుకంటే ఫస్ట్ మొత్తం కొలత అయితే వాటర్ అయితే తీసుకున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ రైస్ ద్వారా ఎక్స్ట్రా వాటర్ అయితే వెళ్తాయి. అట్లా రాకుండా ఒక్క చుక్క కూడా రాకుండా జాగ్రత్తగా రైస్ అనేది మీరు దాంట్లో వేసుకోవాలి. మొత్తం తీసుకొని అట్లా ఒక 2 మినిట్స్ అట్లా తిప్పేసుకొని గరిటెతో ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి మీరు. అప్పుడు ఏంటంటే మనం హైలో పెట్టుకోవచ్చు, అప్పుడు మనకేమీ అవ్వదు. హైలో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే చాలు. ఇంకా తర్వాత ఇంక నేనైతే మా చికెన్ చేద్దాం అనుకున్నాం, కానీ చికెన్ చేద్దామంటే నాన్నమ్మ డ్యూటీకి వెళ్ళారు. ఇంకా చికెన్ తెచ్చేవాళ్ళు ఎవరూ లేరని చెప్పేసి ఇంకా పెరుగు ప్యాకెట్ తెప్పించేసి రైతా అయితే చేసేద్దామని చెప్పేసి అనుకున్నా నేను. ఇలాగ ఇటు ఒక పక్క మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది, బిర్యానీ రైస్ అయితే. అట్లా చూడండి, మనకి ఏంటంటే చాలా వరకు పద్దాక అట్లా తిప్పితే రైస్ అనేది విరిగిపోయిద్ది అని అంటారు. అట్లా ఏమి కాదు. ఫస్ట్ ఏంటంటే మనం నెయ్యి అయితే వేసాం కదా, ఆ నెయ్యి కూడా పైకి కూడా మొత్తం మిక్స్ అవ్వాలి అంటే మీరు 10 మినిట్స్ అలా తిప్పుకుంటే చాలు. ఇంకా అప్పుడు ఏంటంటే రైస్కి మొత్తం నెయ్యి అనేది మనం వేసింది అయితే మొత్తం అయితే పట్టిద్ది, మంచిగా ఉండిద్ది, మంచిగా కుక్ అయ్యిద్ది. ఇంక నేనైతే రైతా చేద్దామని చెప్పేసి పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించాను కదండి. పెరుగు ప్యాకెట్ తెప్పించేసి ఇంకా మా వాళ్ళు ఏంటంటే చికెన్ ఉంటే ఎక్కువ తింటారు, రైతా అంటే తక్కువే తింటారు కదా ఎవరైనా సరే. ఇంక మా చిన్న సిస్టర్ అంటే నాన్ వెజ్ తినదు, వెజ్జే. తను అందే అరే రైతా చేయరా అందే. సర్లే అక్క అని చెప్పేసి ఇంకా కొంచెమే చేశాను, ఎక్కువ కూడా చేయలేదు. ఇంకెందుకంటే వీళ్ళు ఎలాగో తినరు, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అనుకుంటూనే చేశాను. చేసింది కూడా వేస్ట్ అయిపోయింది. ఆ ఒక్క నైట్ తిన్నాం అంతే మేము. ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం నైట్ అండి ఈ వీడియో వచ్చేసి, ఈ వ్లాగ్ వచ్చేసి. ఇది మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు దీని ప్రాసెస్ కూడా మొత్తం మీకు అర్థమైద్ది. ఇంక నేనైతే కొంచెం వేసి దాంట్లో కూడా సాల్ట్ తక్కువ వేసానండి, మళ్ళీ మా ఫాదర్కి ఎక్కువైతే తినరని చెప్పేసి. ఇంకా ఈలోగా మధ్యలో మా చిన్నక్క చీర అయ్యిందా అని చెప్పేసి అడుగుతూనే ఉంది. తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకోటి మా చిన్నక్క అయితే చాలా అంటే చాలా బాగా చేసిద్ది బిర్యానీ. బిర్యానీనే కాదండి, ఏ కర్రీస్ అయినా సరే బాగా మంచిగా చేసిద్ది. ఇంక నేను ఫస్ట్ టైం ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు అమ్మో ఏంటి బిర్యానీ ప్రాసెస్ ఎంత ఉందా, ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే అసలు అట్లా చేద్దామంటే ఓకే చేసేద్దాం అన్నట్టుగా చేసేస్తున్నాను నేను. ఇంకా రైస్ అయితే చూసారు కదండి ఎట్లా ఉందో. మనకి కొంచెం ఎసరు ఎక్కువైనా సరే ఇంకా మనకి అట్లా అయితే పొడిగా అయితే మాత్రం ఉండదు. ఇటు రైసు ఉడికిద్ది, మనకి పొడిగా ఉండిద్ది. ఇంకా మళ్ళీ లాస్ట్లో కూడా నెయ్యి అయితే వేసాను, ఎందుకంటే అంత ఇష్టం నాకు నెయ్యి ఉంటే. ఎందుకంటే బిర్యానీలో నెయ్యి ఉందనుకోండి ఎక్కువ వేస్తాం కదా,
అది మొత్తం కూడా మంచిగా కుక్ అయినప్పుడు అసలు అది తినే కొద్దీ తినాలనిపించిద్దండి. ముస్లిమ్స్ ఎక్కువగా నెయ్యి ఎక్కువ వేస్తారు. నేను చాలా చాట్ల తిన్నాను ముస్లిమ్స్ హోటల్లో బిర్యానీ. వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే వాళ్ళు నెయ్యి అయితే మాత్రం ఎక్కువ వేస్తారంట అండి. నేను కనుక్కున్నాను. ఇంకా అప్పటి నుండి నేను కూడా నెయ్యి వేయటం అయితే స్టార్ట్ చేశాను. ఇంక అప్పటి నుండి అయితే చాలా అంటే చాలా బాగా కుదురుతుంది నాకైతే. చూసారు కదండి, నేనైతే కొలతలు కూడా మొత్తం కరెక్ట్గా తీసుకున్నాను. అందుకనే నాకైతే మంచిగా కుక్ అయింది బిర్యానీ అనేది, వెజిటేబుల్ బిర్యానీ. ఇంకా బీన్స్ అయితే లేవు, లేదంటే బీన్స్ కూడా వేసేదాన్ని నేను. అవి ఇంకా మంచిగా ఉండిద్ది బీన్స్ ఇవన్నీ వేస్తే. ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే మాత్రం రెడీ అయిపోయిందండి మనకి. బేటం కూల్గా చల్లగా ఉంది. ఇంకా వేడి వేడి బిర్యానీ వేసుకొని అలా రైతా వేసుకొని ఆనియన్స్ కూడా కోసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకొని బిర్యానీలో అసలుకి తింటుంటే ఉండిద్దండి, ఉండిద్దండి. ఇక మా సిస్టర్ అయితే లేదు అని చెప్పేసి మా సిస్టర్ ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నేను అసలు అనుకోలేదంటే అనుకోకుండా చేసాం కదండి, కానీ ఎక్కువ శాతం ఏంటంటే అనుకోకుండా చేసినయే బాగా క్లిక్ అవుతాయి, బాగా మంచిగా కుదిరిద్ది. ఇంకా అలాగే రైతా కూడా బాగా కుదిరింది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.